చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ నేపాల్లో రాజకీయ సంక్షోభం హింసాత్మకం కావడంతో అక్కడ చిక్కుకున్న తెలుగు వాళ్లను సురక్షితంగా తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ సమావేశంలో ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, రెస్కో చైర్మన్ ప్రతాప్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి అనేకమైన ఉదాహరణలు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఎప్పుడు లేని విధంగా అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు చాలా చోట్ల. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మొన్న నేపాల్లో తెలుగువారు కష్టాల్లో ఉంటే జరిగిన అల్లర్లలో ఏ విధంగా స్పందించి వాళ్ళని సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారనే అంశం మీద ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాం చాలా అద్భుతమైన ప్రోగ్రాం. ఎందుకంటే ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ హామీలు కూడా నెరవేర్చి ప్రభుత్వం వచ్చినటువంటి 1 సంవత్సరం పైసల కాలంలోనే అటువంటి అద్భుతం సాధించిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజలతో ఆనందాన్ని పంచుకోవాలని అనంతపూర్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి రమారమి 3.5 లక్షల పైచలకు ప్రజలు, దాంట్లో మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందల లబ్ధిదారులు కావచ్చు, శ్రీశక్తి లబ్ధిదారులు కావచ్చు, ఇలా అందరూ వచ్చి ఎంతో సంతోషంగా పాల్గొన్నటువంటి సభది. దానికి మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రధాన ఆకర్షణ. అయినా కూడా అటువంటి పెద్ద సభను కూడా పక్కన పెట్టి నేపాల్లో బయలుదేరే ముందు నేపాల్లో 215 మంది తెలుగువారు చిక్కుకున్నారు. అక్కడ జరిగేటటువంటి అల్లర్లలో అనేది తెలియగానే ఆయన ఈ సభకు వచ్చే పర్యటన కూడా రద్దు చేసుకొని ఈ మీటింగ్ కన్నా కూడా ప్రజల సంక్షేమమే, తెలుగువారు ఎక్కడున్నా ఆదుకోవటమే. దాంట్లో 2015 మందిలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరున్నారు, ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు ఉన్నారు అనేది ఏమీ చూడలేదు. ఓన్లీ తెలుగువారు 215 మంది కష్టాల్లో ఉన్నారు, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పనేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి నేను ఆ పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతామని చెప్పి రియల్ టైం గవర్నెన్స్ని ఉన్నటువంటి దాన్ని వార్ రూమ్గా మార్చుకొని అక్కడ హోంశాఖ మంత్రి గారు అట్లాగే దుర్గేష్ గారు జనసేన నుంచి అట్లా వాళ్ళు కూర్చొని అందరూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఢిల్లీ ఏపీ భవన్లో కూడా ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ ఏ హోటల్లో ఉన్నారో ఎక్కడున్నారో కనుక్కుంటూ వాళ్ళతో డైరెక్ట్గా వీడియో కాల్స్ మాట్లాడుతూ ఒక మంత్రి స్థానంలో ఉండి డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ కాంటాక్ట్ చేసి వాళ్ళ వీడియో కాల్స్లో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎక్కడ ఏ హోటల్స్లో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ మ్యాప్నంతా కనెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఒక సురక్షితమైన ప్లేస్కి చేర్చి అక్కడి నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఈరోజు సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం వరకు వాళ్ళ ఇంటికి వాళ్ళ తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఆయన నిన్నటి నుంచి మేము మీడియాలో కూడా చూస్తున్నాం, మీడియా మిత్రులు కూడా చూస్తుంటారు. మెడికల్ కాలేజీ వైపు వెళ్తుంటే తలెత్తి అబ్బా అద్భుతం అని చూసేలాగా అట్లా మెడికల్ కాలేజీ పెట్టారని చెప్పారు. దానికి అందరూ వీడియోలు చూపించారు. కనీసం కింద బేస్ పట్టం కూడా పూర్తి చేయకుండా మెడికల్ కాలేజీలకు ఉన్న అబ్బా అని చూస్తే తలెత్తి చూస్తే ఆకాశం కనపడదు తప్పిస్తే మీ మెడికల్ కాలేజీ కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా విమర్శ మానుకొని అద్భుతంగా అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ ఒకే విధంగా తీసుకెళ్తున్నటువంటి మీలాగా అప్పులు చేసి పప్పు కూడులాగా మేము అప్పులు చేసి పథకాలు వేయట్లేదు. మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
21% జిఎస్టీ పెరిగింది. రాష్ట్రానికి ఆదాయం అంటే పెట్టుబడులు వస్తున్నాయి, పనులు జరుగుతున్నాయి, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అంటే సంపద సృష్టించాలి, సంపద పెంచాలి, సంపద పంచాలి అనేటటువంటి నినాదం ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా అందరినీ వాళ్ళని తీసుకొచ్చిన ఒక్కరోజు టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి అక్కడ పవర్ హౌస్ దగ్గర ప్రాబ్లం వస్తే ఒక్క పూట వాటర్ కొంచెం స్లో అయితేనే దానికి మేము చెప్పాం నీళ్ళు ఆగిపోయాయని చెప్పేసి నీచమైన వికృతమైన మాటలు మాట్లాడుతున్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇదే హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈసారి కనుక అట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఆ కాలంలోనే ఆ చెరువులోనే మిమ్మల్ని తీసుకెళ్లి ముంచి నీళ్లు ఉన్నాయో లేదో కూడా చెక్ చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ గౌరవంగా ఆయన చేస్తున్న ముఖ్యమంత్రిగా చేస్తున్న అభివృద్ధికి సహకరించి కుప్పం ప్రజలకి మీరు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ 100కి 100% ఈరోజు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంది. 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే కుప్పం నియోజకవర్గంలో 24 నుంచి 29 మధ్య చేయబోయేటటువంటి అభివృద్ధి ఇంకో ఎత్తు అనేది మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. అటు పారిశ్రామికంగా, విద్యాపరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, ఎయిర్పోర్ట్ కానీ ఎన్నో రకాలుగా ఈ కుప్పం నియోజకవర్గ స్వరూపం మారిపోతుంది. ఖచ్చితంగా బెంగళూరుకి ఇది శాటిలైట్ టౌన్ కింద ఈ 5 సంవత్సరాలు మారబోతుందని కూడా సగర్వంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మా పార్టీ నాయకత్వం కానీ, అధినాయకత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ అంతా ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలనే ఆలోచనతోటే మేము ముందుకు వెళ్తాం. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అనవసరమైన విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోకుండా వాటికి సమాధానం చెప్తూనే మళ్ళీ అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్తాము, అటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందమైన నాయకత్వం ఉంది అనేటటువంటి భరోసానిచ్చినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజే కాదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సమస్యల్లో ఉన్నా కూడా, తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా దాన్ని నెరవేర్చడానికి అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో విపత్తులు వచ్చినాయి. వరదలు, తుఫానులు, భూకంపాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఉత్తరాఖండ్కి చాలా పెద్ద విషయం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా స్పెషల్ ఫ్లైట్ వేసి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరినీ తీసుకొని ఆ ఫ్లైట్ ద్వారా తీసుకొచ్చి సురక్షితంగా తీసుకొచ్చే ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అధికారం అవసరం లేదు, ప్రజాసేవ చేయడానికి, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడటానికి మంచి సంకల్పం ఉంటే చాలు మనం ఏమైనా చేయగలం నిరూపించిన పార్టీ, నిరూపించిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అడుగుతున్నాం. అయ్యా, మీరు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే, అంతకుముందు మీరు అందరూ గమనిస్తే 2019కు ముందు ఆయన ప్రెస్ మీట్లు కానీ ఎక్కడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వాళ్ళు అడిగిన సమావేశాల్లో, సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి ఎమర్జెన్సీ అంటే, అమ్మా ఇంకో 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చేస్తుంది, నీకు హార్ట్ ఆపరేషన్ ఇస్తుంది. సార్ ఇంకో వారం 10 రోజుల్లో హార్ట్ ఆపరేషన్ చేస్తే కానీ నేను బతుకునంటున్నారంటే, అయినా కూడా అమ్మ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది, నీకు హార్ట్ ఆపరేషన్ చేపిస్తామని చెప్పి సంఘటనలు మనం చూసాం. నేను క్యాన్సర్తో బాధపడితే ఏదైనా సాయం చేయండి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున, అలాగే పార్టీ తరఫున కూడా ఎంతో ఆర్థిక సహాయం తగ్గించి, చదువుకున్న వాళ్ళ తగ్గించి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మొత్తం చేసిన చరిత్ర ఎంత ఉందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి. దాన్ని బట్టేనా ఇప్పటికీ మీరు అనవసరమైన విమర్శలు మానుకొని ఇచ్చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేయడానికి పీపీపీ మోడల్లో వెళ్ళి త్వరగా ఎక్కువ మెడికల్ సీట్స్ తీసుకొచ్చి, అంటే ఆల్మోస్ట్ 50% మెడికల్ సీట్స్ పెంచి మధ్య తరగతి వాళ్ళకి ఇంకా కూడా అనుకూలంగా సీట్లు వచ్చే విధంగా చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వారు చర్యలు చేపడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వమే నేషనల్ హైవేస్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే పీపీపీ మోడల్లో వెళ్తున్నారు. మనందరికీ తెలుసు, రోడ్ వేస్తున్నారు, హైవే వేస్తున్నారు, టోల్స్ పెడుతున్నారు. తద్వారా ఆ రోడ్డుని సౌకర్యాన్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళకి ఎన్నో రకాలుగా, ఒక రోడ్లో ఒక లారీ కనుక వెళ్తే
ఆ లారీ రోడ్డు కనుక సక్రంగా లేకపోతే ఇన్ టైంలో వెళ్ళకపోతే గూడ్స్ పాడైపోతే ఇన్ టైంలో రోడ్డు సరిగ్గా లేకపోతే ఆ లారీ పాడైపోతుంది, డీజిల్ కందుతుంది. ఆ కాస్ట్ మొత్తం ప్రజల మీద భారం మీద ఎండ్ ప్రోడక్ట్ మీద పడుతుంది. అట్లా కాకుండా ఈ రోడ్డు వేయటం ద్వారా అతి తక్కువ. గౌరవ ఎమ్మెల్సీ గారు, టీటీడీ బోర్డు మెంబర్, మా ముఖ్య నాయకులు కౌన్సిలర్ రాము గారు ఉన్నారు, మహిళా అధ్యక్షురాలు, అందరూ పేరు పేరు నమస్కారాలు. మీకందరికీ తెలుసు, నేపాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం, అక్కడ పెట్టరేగుతున్నటువంటి హింస వలన చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో మన తెలుగువారు 215 మంది అక్కడ చిక్కుకొని పోయి చాలా ఇబ్బందుల్లో గురవుతూ భయోందోళనలతో వాళ్ళు ఏ విధంగా మన రాష్ట్రానికి తిరిగి రావాలని చెప్పి ప్రాణాపాయం పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మనందరికీ తెలుసు, చాలా పెద్ద చరిత్ర ఉంది మనకు. దేశంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, వరదలు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కూడా గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆదుకొని ఎవరైనా కానీ వాళ్ళకు కావలసిన సహాయ సహకారాలు అందించేదే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సైనికుల్లాగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకునే పరిస్థితి గతంలో జరిగినాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా అనేక వాళ్ళకు సహాయ కార్యక్రమాలు కూడా మనం చేశాం. అదేవిధంగా విజయవాడలో వచ్చినటువంటి వరదల్లో ఊహించని రీతిలో వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి మానిటర్ చేస్తూ ఏ విధంగా ఆ సంక్షోభాన్ని అతి త్వరలో దాన్ని నార్మల్గా తీసుకొచ్చారో పరిస్థితి అనేది మనకు తెలుసు. మనం కూడా కుప్పం నుంచి కూడా చాలామంది కూడా వెళ్ళి అక్కడ మనం అన్ని విధాలుగా మనం సహాయ సహకారాలు కూడా అందించాం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ ప్రజల్ని, తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ మానవతా దృక్పథంతో చిక్కుకున్న వాళ్ళని రక్షించడం. ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భీకరమైన పోరాటంలో కూడా తెలుగు వాళ్ళకు చాలామంది అక్కడ ఇబ్బంది పడి ఇరుక్కుపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దానికి చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఫ్లైట్లు కూడా పంపించి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో మన